చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక వివాదంలో చిక్కున్నారు. ఆయన ఢిల్లీలో తన అధికార నివాసంలో గణపతి పూజ చేశారు. ఎందుకంటే వినాయక చవితి ప్రస్తుతం నడుస్తోంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆయన మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్ర వాసులకి వినాయక చవితి, గణేష్ చతుర్థి పెద్ద పండగ. సో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా తన ఇంట్లో కార్యక్రమం చేసుకున్నారు. అది పెద్ద విశేషమేం కాదు. అయితే ఆ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చినాయి. చంద్రచూడ్ గారు, ఆయన భార్య, వారితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గణేష్ ప్రతిమకి పూజలు చేస్తున్నటువంటి దృశ్యం. దీని మీద వచ్చిన విమర్శ ఏంటంటే, న్యాయ వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీ, సమగ్రత, అటానమీ, ఇండిపెండెన్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఈ విధంగా ప్రధానమంత్రిని పిలవడం వల్ల. ఎందుకంటే ప్రధానమంత్రి ఎగ్జిక్యూటివ్కి రిప్రజెంటేటివ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానేమో జ్యుడిషియరీకి రిప్రజెంటేటివ్. ఈ రెండు వ్యవస్థల మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. మన రాజ్యాంగం ప్రకారం అధికార విభజన ఉంది. ఈ రెండు వ్యవస్థలు ఇండిపెండెంట్గా పనిచేయాలి. ఒకరి మీద ఒకరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూపించాలి. ఈ నేపథ్యంలో మరి సిజేఐ గారు ప్రధానమంత్రిని పిలవడం, ఆయన ఇంటికి వెళ్ళడం, అక్కడ పూజలు చేయటం, ఇదంతా ఏ రకమైన మెసేజ్ని పంపిస్తుంది అనేది విమర్శ. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని చెప్పుంది. వారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి వారు విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. చీఫ్ జస్టిస్ గారి ఇంట్లో జరిగేటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎట్లా హాజరవుతారు అనేది వాళ్ళ ప్రశ్న. దీనివల్ల న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీ మీద దేశ ప్రజలకి నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి వాళ్ళు అన్నారు. చీఫ్ జస్టిస్ ఇంట్లో జరిగే పూజా కార్యక్రమం ఏ ఇండిపెండెన్స్ డే కార్యక్రమమో లేకపోతే రిపబ్లిక్ డే లాంటి కార్యక్రమమో కాదు అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన మతపరమైన కార్యక్రమం. ఇదేదో చాలా క్యాజువల్గా అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి సిజేఐ గారి ఇంటికి వెళ్ళడానికి ముందు చాలా ఏర్పాట్లు, వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఇది అటు ప్రధానమంత్రో లేకపోతే ఇటు ప్రధాన న్యాయమూర్తితో చాలా ముందుగా ప్లానింగ్ చేసుకుంటే తప్ప జరిగేటువంటి వ్యవహారం కాదు అని చెప్పి ఈ న్యాయవాదులు, ఈ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్కి చెందినటువంటి న్యాయవాదులు వీరు అభిప్రాయపడ్డారు. సో దీని మీద మా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పేర్కొంది. దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు కూడా రియాక్ట్ అయినాయి. ఎస్పెషల్లీ శివసేన వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసి ఈ విధంగా ప్రధానమంత్రి అటెండ్ కావడం ఏంటి సిజేఐ గారి ఇంట్లో కార్యక్రమంలో, ఆయన ముందు శివసేన కేసు ఉన్నది, శివసేన రెండుగా విడిపోయింది, దానికి సంబంధించిన కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. శివసేనలో ఒక వర్గం, ఏకనాథ్ షిండే వర్గం బీజేపీకి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలుపుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో సిజేఐ గారు మరి ఆ విధంగా ప్రధానమంత్రిని పిలవడం గెస్ట్గా ఎంతవరకు సమంజసం, దానివల్ల ఈ కేసులో న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎట్లా నమ్మాలి, ఈ కేసులో ప్రధానమంత్రి మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందనే సందేహం మాకుంది, ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు నుంచి దూరంగా ఉండాలి, సంజయ్ రౌత్ అని చెప్పి ఈయన శివసేన నాయకుడు, ఈయన చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ అని చెప్పి సీనియర్ లాయర్ ఉన్నారు, ఆవిడ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూడొచ్చు. ఏమంటారు ఈవిడ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాంప్రమైజ్డ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్య ఉండాల్సినటువంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో ఆ విషయంలో ప్రధాన న్యాయమూర్తి కాంప్రమైజ్ అయ్యారు, రాజీ పడ్డారు. ది ఎస్సీబీఏ అంటే సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ మస్ట్ కండెమ్ దిస్ పబ్లిక్లీ డిస్ప్లేడ్ కాంప్రమైజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది సిజేఐ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అన్నారు. పబ్లిక్లీ డిస్ప్లేడ్ కాంప్రమైజ్ అన్నాడు అంటే బహిరంగంగానే ఇట్లా రాజీ పడినట్టుగా కనిపిస్తోంది అని. ప్రశాంత్ భూషణ్ మరొక సీనియర్ లాయర్, ఆయన కూడా ఖండించాడు. ఆయన ఏమంటాడు, మోడీస్ విజిట్ సెండ్స్ ఎ వెరీ బ్యాడ్ సిగ్నల్ టు ద జ్యుడిషియరీ. ఇది ఒక రాంగ్ మెసేజ్ని పంపిస్తోంది న్యాయ వ్యవస్థకి. ప్రజలను రక్షించవలసినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది కాబట్టి ఆ రెండు కాంప్రమైజ్ అన్నట్టుగా కనిపించకూడదు. దీని మీద చాలా మంది కామెంట్స్ కూడా చేశారండి కింద. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమిటంటే, ఒకరు పెట్టింది, మరి గతంలో కూడా ఇదే విధంగా జరిగినాయి, గతంలో చాలాసార్లు ప్రధానమంత్రులు ఇఫ్తార్ పార్టీలు ఇస్తే వాటికి సిజేఐలు, అప్పుడున్నటువంటి
ప్రధాన న్యాయమూర్తులు కూడా వెళ్ళారని చెప్పి ఒక ఫోటో కూడా వేశారు. ఎవరో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అందులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ గారు కూడా ఉన్నారు. వేసి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వచ్చినాయా అనేది ఒక ప్రశ్న. ఇంకొంతమంది ఏమో ఇందులో పెద్ద తప్పే ఉంది, వాళ్ళు మనుషులు కాదా, సిజేఐ గారు మనిషి కాదా, ఆయన పూజ చేసుకోకూడదా, ఆ పూజకి ప్రధానమంత్రి వెళ్ళినంత మాత్రాన వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా అని చెప్పి కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఓవరాల్గా ఏమిటంటే దీన్ని ఎట్లా చూడాలి? ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధానమంత్రి వెళ్ళారు కాబట్టి అంతటితోటి ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవుతారు అని అనడం, అటు ప్రధాన న్యాయమూర్తిని ఇటు ప్రధానమంత్రిని కూడా ఇన్సల్ట్ చేయడం ఇంత చిన్న విషయానికి. అయితే అదే సమయంలో ఇటువంటి కామెంట్స్ వస్తాయి కాబట్టి వాటిని నివారించడానికి ఇటువంటి వ్యవహారాలు జరగకుండా ఉంటేనే మెరుగు. ఎందుకు అవకాశం ఇవ్వాలి ఎవరికైనా విమర్శించడానికి? నిజంగానే చాలామంది చెప్పినట్టు గతంలో మరి ఇఫ్తార్ పార్టీలు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళేవాళ్ళు. మరి అది కూడా ఒక రిలీజియస్ కార్యక్రమమే, మతపరమైన కార్యక్రమమే. దానికి అభ్యంతరం లేదు. కానీ గణపతి పూజ అనగానే అభ్యంతరం వచ్చింది అని చెప్పి సహజంగా కొంత ప్రో బీజేపీ వాయిసెస్ చాలా విమర్శించినాయి. గణపతి పూజ కాబట్టి ఈ మాట అన్నారు, కానీ ఇదే ఇఫ్తార్ పార్టీ కనుకైతే ఆ మాట అనేవారా అనేటువంటి విమర్శ. మొత్తంగా ఏమిటంటే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వ్యవస్థల్ని, మరి ముఖ్యంగా సిజేఐ పదవిలో ఉన్నవారిని, ప్రధాని పదవిలో ఉన్నవారిని ఇంత మాత్రం చేతనే రాజీ పడ్డారు అని అనడం కూడా కొంచెం స్ట్రెచ్ అని చెప్పి నా భావన.